15 ఏళ్ల వయసు అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం. ఇప్పుడు అదే వేగంతో బ్రాండ్ ప్రపంచంలోనూ దూసుకెళ్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. మైదానంలో కొట్టే ప్రతి భారీ షాట్తో తన క్రికెట్ విలువను పెంచుకుంటున్న ఈ యువ సంచలనం మైదానం బయట తన మార్కెట్ విలువను అమాంతం పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శన తర్వాత వైభవ్కు బ్రాండ్ల నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించడం, 237.30 స్ట్రైక్ రేట్తో దుమ్ము రేపడం కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడి మార్కెట్ విలువను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ప్రదర్శన తర్వాత ఒక్కో ఎండార్స్మెంట్ డీల్కు వైభవ్ సుమారు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు చెబుతున్నాయి. అంటే ఐపీఎల్కు ముందు ఉన్న సుమారు 1 కోటి స్థాయి నుంచి అతడి ఎండార్స్మెంట్ ధర గణనీయంగా పెరిగిందన్నమాట. ఇప్పటికే కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో వైభవ్ కనిపించాడు. గూగుల్కు సంబంధించిన ప్రచారాల్లోనూ అతడి మొక్కం కనిపించింది. అంతేకాదు యువతను ఆకట్టుకునే స్పోర్ట్స్, న్యూట్రిషన్, ఫిట్నెస్ కేటగిరీలో మరిన్ని బ్రాండ్లు వైభవ్కి ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అయితే 15 ఏళ్ల వయసులోనే ఇంతటి వాణిజ్య డిమాండ్ రావడం ఎంత ఆసక్తికరమో, అదే సమయంలో అతడి క్రికెట్ ప్రయాణాన్ని జాగ్రత్తగా చేయాల్సిన అవసరాన్ని కూడా ఇదే సూచిస్తుంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలోనూ వైభవ్ తన సత్తా చాటుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన తర్వాత జింబాబ్వేపై 3 టీ20లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. మూడో టీ20లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 48వ ర్యాంకింగ్కు చేరాడు. ఇక మరో కీలక పరిణామం వైభవ్కు దులీప్ ట్రోఫీలో నాయకత్వ బాధ్యతలు. ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఉండగా వైభవ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ దేశవాళీ క్రికెట్లో ఇలాంటి బాధ్యత రావడం అతడి ఎదుగుదలకు మరో సంకేతంగా కనిపిస్తుంది. అయితే రెడ్ బుల్ క్రికెట్లో కూడా తనను తాను నిరూపించుకోవడం ఇప్పుడు వైభవ్ ముందున్న అసలు సవాల్. మొత్తంగా చూస్తే వైభవ్ కథ ఇప్పుడు కేవలం ఓ యువ క్రికెటర్ కథ కాదు. మైదానంలో పరుగులు, బయట బ్రాండ్ విలువ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, దేశవాళీలో నాయకత్వ బాధ్యతలు, ఇలా అడుగడుగున కొత్త మైలురాళ్లు చేరుతున్నాడు. అయితే ఈ వయసులో వచ్చిన కీర్తి, డబ్బు కంటే కెరీర్ను దీర్ఘకాలంగా నిలబెట్టుకోవడం కీలకం. వైభవ్కు ఇప్పుడు అసలు పరీక్ష ఈ అంచనాలను తట్టుకుంటే ఇదే స్థాయి ప్రదర్శనను కొనసాగించడమే.